శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి జాతకుల యొక్క గోచర పరిస్థితులు ఎలా మార్పు చెందబోతున్నాయి అంటే గనక గ్రహాలలో పలు కీలక మార్పులు జరగడం రీత్యా కుంభరాశి వారి జాతకులు రేపటి రోజున మీ యొక్క చుట్టాల వల్ల మీకు నష్టం వాటిల్లే ప్రమాదం అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే ఆ యొక్క ప్రమాద రీత్యా మీకు ఎటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయో, అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు ఎల్లప్పుడూ కూడా ఉత్తమమైనటువంటి మనసుతో ఉంటారు. ఈ రాశి జాతకులకు డబ్బు ఉన్నా లేకున్నా మానసిక తృప్తి ఎక్కువగా ఉంటుంది, ఆత్మ గౌరవం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఒక్క మాట అన్నా కూడాను అస్సలు తట్టుకోలేని తత్వం వీరిది. వీరి పన్ను వీరు చేసుకుంటూ వెళ్లిపోతారు. ఫలితం మాత్రం భగవంతుని మీద ఆధారపడి వస్తుంది అని గట్టిగా నమ్ముతూ ఉంటారు. ఆధ్యాత్మిక భావన కూడా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి జాతకులకు. వీరికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కావున ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఉంటారు. ఎప్పుడూ కూడాను ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా చేయగలమండి. మన పెద్దవారు ఏం చెప్తారు? ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు. ఆరోగ్యం ఉంటే కోట్ల సంపద మీ చెంతన ఉన్నట్లే. ఈ విషయం గుర్తుంచుకోవాలి. పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడాను తగిన విశ్రాంతి తీసుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. ఈ రాశి జాతకులు ఎవరైనా ఏదైనా మంచి చెబితే అస్సలు వినిపించుకోరు. అసలు ఎదుటివారు ఏదైనా చెబితే నేను వినాలా అన్నట్లుగా ఉంటారు. ఈ యొక్క ధోరణి మాత్రం ఈ రోజున చాలా నష్టం కలగ చేయబోతుంది. చుట్టాల రీత్యా అనగా బంధుమిత్రుల వలన ఈ రోజున చాలా వరకు కూడా నష్టము కుంభరాశి జాతకులకు చేకూరబోతుంది. వీరు ఎప్పుడు కూడా పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందన ఉంటారు. ఎవరు ఏది చెప్పినా ఆలకించే ప్రయత్నం చేయరు. మంచి అయినా చెడు అయినా, చిన్నవారు అయినా పెద్దవారు అయినా కుంభరాశి వారి జాతకులు ఒకటి గుర్తుంచుకోండి, ఈ రోజున మీకు ఇది అనుభవంలోకి వస్తుంది. ఎవరు ఏది చెప్పినా ముందుగా ఆలకించాలి, మంచిని తీసుకోవాలి, చెడుని పక్కన పెట్టేయాలి. ఎదుటి వారి మనసుని నొప్పించే ప్రయత్నం చెయ్యకూడదు. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీకు జరగబోయే ఎన్నో రకాల నష్టాలు అడ్డగించిన వారు అవుతారు. అయితే ఈ రోజున మీరు ఏదైనా శుభ కార్యక్రమానికి వెళ్లినా, లేదా మీ ఇంటికి ఎవరైనా సరే బంధుమిత్రులు వచ్చినా, లేదా మీరు వారి ఇంటికి వెళ్లినా కూడాను ఈ రోజున మాట విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ రోజున పరుష పదజాలంతో ఎదుటి వారిని నిందించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా బంధుమిత్రుల విషయంలో మీరు ఈ రోజున ఇలా చేయబోతున్నారు. వారిని ఎందుకు పనికిరారు అన్నట్లుగా మాట్లాడతారు. ముందుగా షో ఆఫ్ మాటలు మాట్లాడడం మానివేయాలి. ఈ రోజున మాకు అంత ఉంది, ఇంత ఉంది, అంత వస్తుంది, లేదా మేము బాగా సంపాదిస్తున్నాము, మీరు ఎందుకు పనికిరారు అన్నట్లుగా ఈ రోజున మీరు మీ యొక్క మాటలతో ఎదుటి వారిని కించపరిచే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులు ఈ రోజున మీ యొక్క మాటలతో చాలా వరకు కూడాను మనసు చిన్నబుచ్చుకుంటారు. మీరు ఈ రోజున ఇలా అస్సలు చేయకూడదు. చేశారే అనుకోండి, చుట్టాల వలన చాలా వరకు కూడాను నష్టం వాటిల్లుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలకు భంగం ఏర్పడుతుంది. మీ వలన జరిగినటువంటి అవమానాన్ని వారు అందరికీ తెలియజేస్తారు. మీ యొక్క తత్వం గురించి ఈ రోజున వేరొక రకంగా అందరికీ అర్థమవుతుంది. అది కూడా చుట్టాల రీత్యా. మీరు ఈ రోజున మాట పట్టింపులకు వెళ్లొద్దు. ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండండి. ఎవరు ఏది మాట్లాడినా ఆలకించి పెడచెవిన పెట్టేయండి. అంతేకాని వాగ్వివాదానికి దిగడము, ఆవేశంలో కోపంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుని అనర్థాలు సృష్టించుకునే ప్రయత్నం చేయొద్దు. ఇది మీతో పాటుగా మీ కుటుంబాన్ని కూడా ఎంతగానో ప్రతిబింబిస్తుంది. మీతో పాటుగా వారికి కూడా ఎంతో నష్టం వాటిల్లుతుంది. అలాగే మీరు ఎవరికైనా సరే ధనాన్ని అప్పుగా ఇచ్చినట్లయితే గనక వారు తిరిగి ఇచ్చే వరకు వేచి ఉండండి.
ఉండండి లేదా మృదువుగా వారితో మాట్లాడి మీ యొక్క చుట్టాల విషయంలో వారు డబ్బు ఇచ్చే వరకు వేచి ఉండండి లేదా మృదువుగా మాట్లాడి డబ్బును తీసుకునే ప్రయత్నం చేయండి. అలా కాకుండా మీరు వారితో ఈ రోజున ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడతారు. తత్ఫలితంగా వారు ఈ రోజున మీ యొక్క ధనాన్ని ఇవ్వకపోగా మిత్రులు కూడా శత్రువులుగా మారిపోతారు. బంధువులకు మీకు మధ్యన దూరం అనేది పెరిగి పెద్దదైపోతుంది. ఇది అస్సలు మీరు కావాలని కోరుకున్నటువంటి సంఘటన కాదు, కానీ ఇలా జరిగిపోతుంది. కుంభరాశి జాతకులకు బంధువులన్నా బంధాలు అన్నా విలువలు ఎక్కువగా ఉంటాయి. అందరం కలిసి ఉండాలి, అప్పుడే నిజమైన పండగ అనే భావన కలిగి ఉంటారు. ఏ చిన్న సంతోషం వచ్చినా అందరినీ కలగలుపుకొని పోవాలి అనే మనస్తత్వము కుంభరాశి జాతకులది. ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండాలి అని ఇష్టపడరు. అందరితో పాటుగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, దానికోసం ఏదైనా చేద్దాము అనే తపన కలిగి ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉంటే వారికి తగి రీతిలో సహాయ సహకారాలు అందించాలి అనే తత్వం తప్పితే ఈ తత్వం అస్సలు మీది కాదు. ఈ రోజున మీ యొక్క తత్వరీత్యా వ్యతిరేక భావన మీ యొక్క చుట్టాలకు కలుగుతుంది. కావున చుట్టాల రీత్యా మీరు ఏదైతే ధనాన్ని ఇచ్చారో అది మొండి బకాయిగా మారిపోతుంది. వారు తిరిగి ఇవ్వకపోగా సమాజంలో మీ యొక్క పరువు మొత్తం తీసే ప్రయత్నం చేస్తారు. మంచికి వెళితే చెడు ఎదురు వచ్చింది అనే భావన మీకు కలగక మానదు. కావున ఈ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా కుంభరాశి జాతకులు తీసుకోవాల్సిందే. లేకపోతే గనక మీ యొక్క చుట్టాల వలన వెళ్లిన శుభ కార్యక్రమంలో కూడాను ఆభాసు పాలు అవుతారు. మీరు నీలాపనిందలు మోయాల్సి వస్తుంది. మీ యొక్క తప్పు లేకపోయినా కూడాను ఈ రోజున తప్పంతా మీదే అయినట్లుగా ప్రతి ఒక్కరూ కూడాను మీ వైపునే వేలు పెట్టి చూపిస్తారు. ఇది మీరు చాలా వరకు కూడా మిమ్మల్ని మీరు చిన్నబుచ్చుకున్నట్లుగా ఫీల్ అవుతారు. చాలా గిల్టీగా అనిపిస్తుంది. అందరి మధ్యన ఉండలేక ఇక వెనుదిరిగి ఇంటికి వచ్చేయాల్సిన పరిస్థితులు కూడా దాపురిస్తాయి. ఇదంతా కూడాను మీ యొక్క కర్మ ఫలము గోచార రీత్యా మీకు ఇలాగే కలగబోతుంది. కావున ఏమిటంటే గనక ఈ రోజున చాలా వరకు కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ యొక్క సొంత నిర్ణయాలు ఈ రోజున అస్సలు సానుకూలంగా ఉండవు. కావున యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా మీ యొక్క కుటుంబ సభ్యులు ఏది చెబితే దానికి తల ఊపడం సరైన మార్గం కింద చెప్పడం జరుగుతుంది. ఆవేశంలో కోపంలో బంధుమిత్రులతో తగాదాలు తెచ్చుకునే ప్రయత్నం చేశారే అనుకోండి, చాలా వరకు కూడా నష్టపోతారు. ఈ రోజున శివారాధన మీకు మేలు కలగజేస్తుంది. అలాగే మీ ఇంటి పూజ గదిలో పరమశివుని పటం ముందర తెలుపు రంగు పుష్పాలతో పరమశివుణ్ణి పూజించి ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.